ఇంకా మృణాల్ని భయపడుతూ బ్రతుకుతాం? మృణాల్ని చంపటం కంటే రాజావారితో కలిసి జీవితం పంచుకోవటం ముఖ్యం అనుకున్నాను. సంధ్య, మృణాల్ని గురించి ఆలోచించడం ఆపేసి నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు ఓ బాబున్నాడు. వాడి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నీది. ఎంగేజ్ యువర్ సెల్ఫ్. ప్రశాంతంగా ఉంటుంది. అలా అయితేనే నువ్వు ఈ హవేలీలో ఉండు. నా మాట వినమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సంజు ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా. వెంటనే హవేలీ నుంచి వచ్చేమని చెప్పు. ఈ తాతయ్య చెప్పాడని చెప్పు. చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా సంజ. అత్తయ్య. సంజ, ఏంటి మా ఫోన్ చేశావు? అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందమ్మా? రాజేశ్వరి అత్తయ్య క్లాస్ తీసుకుంది. ఏమంటోంది? అది జరిగింది అత్తయ్య. నువ్వేం చెప్పావు? ఏమీ చెప్పలేదు అత్తయ్య. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? అత్తెలిగే మీకు ఫోన్ చేశాను అత్తయ్య. కన్ఫ్యూజన్గా ఉంది. ఏం కన్ఫ్యూజన్? ఎందుకు కన్ఫ్యూజన్? మన జీవితాలు ఇలా తగలబట్టడానికి కారణం ఎవరు? ఎవరు అని అడుగుతున్నాను. మృణాల్ని. గుర్తుంది కదా? గుర్తుంది కదా? ఇంకా ఎందుకు కన్ఫ్యూజన్? బ్రతుకు మీద ఆశగా ఉందా? ఒక్కసారి నీ మొగుడి మొహం గుర్తు తెచ్చుకో. నీకు జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకో.
అందుకు కారణం ఎవరో గుర్తు తెచ్చుకో. క్షమించేస్తావా? మృణాళిని క్షమించేస్తావా? నువ్వు కూడా హవేలి కోడలివంటూ ప్రేమ కురిపిస్తూ హవేలికి తీసుకెళ్లారు. అవన్నీ అబద్ధాలు. ఆ ప్రేమంతా అబద్ధం. ఎప్పటికైనా వాళ్ళంతా ఒక్కటే. మనమే పరాయి వాళ్ళం. మన బాధ వాళ్ళకి పట్టదు. అనవసరం. వాళ్ల వరకు అంతా క్షేమంగా ఉంటే చాలు. చూడు, రాజేశ్వరీదేవి మాటే కాదు, నా మాట కూడా విను. మృణాళిని చంపకుండా నువ్వు హవేలి బదిలి రావడాన్ని ఒప్పుకోను. ఏం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లోగా మృణాళిని దేవి చావు వార్త నాకు వినపడాలి. అప్పటిదాకా నువ్వు హవేలీలోనే ఉండాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అలాగే ఎవరేం చెప్పినా వినొద్దు. ఎందుకింత మొండితనం? మృణాళిని గురించి అన్నీ తెలిసి రూపని హవేలి కోడలిగా పంపారు. అవునా కాదా? ఏమైంది మంగరాజు గారు? మీలో ఇప్పుడు ఆ ధైర్యం ఏమైంది? ఎందుకు తిరిగి మందు నూరి పోస్తున్నారు? అప్పటి పరిస్థితులు వేరు. అప్పటికి ఇప్పటికీ మృణాళినిలో చాలా మార్పు వచ్చింది. ఆస్తి కోసం ఎంతకైనా తెగించే స్టేజ్లో ఉంది. కట్టుకున్న మొగుడు కన్నబిడ్డ అన్న తేడా కూడా లేదు. అడ్డం వస్తే తనకు ఎవరైనా ఒకటే. అందుకే భయపడుతున్నాను. ఇంతగా బతిమాలుతున్నాను. దయచేసి సంజయ్ జీవితాన్ని బలిపెట్టకమ్మా. సంజయ్ వెళ్ళింది మృణాళిని బలి తీసుకోవడానికి. యుద్ధం చేసేటప్పుడు ఓడిపోతామనుకుని యుద్ధం చేయకూడదు. విజయమో వీర స్వర్గమో అనుకోవాలి. న్యాయం మా వైపుంటే సంధ్య అనుకున్నది సాధించి తీరుతుంది. అది కాదమ్మా. మంగరాజు గారు, హవేలి మంచి కోరుకునేవారైతే మృణాళిని చావు కోరుకుంటూ దేవుడికి దండం పెట్టుకోండి. త్వరలోనే ఆ శుభవార్త వినాలని కోరుకోండి. వస్తా.
వాంట్ టు ఎంగేజ్ మై సెల్ఫ్. ప్రశాంతం కావాలి. సంధ్య, థ్యాంక్ యూ సంధ్య. ఎందుకత్తయ్య? నా మాట విన్నందుకు. ఈ క్రెడిట్ అంతా మీదే అత్తయ్య. వినేలా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. తప్పు తెలుసుకున్నాను. ఇక నుండి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మంచేదో చెడేదో తెలిసాక ఏం చెయ్యాలో నేను నీకు చెప్పక్కర్లేదు, నీకే తెలుస్తుంది. ఇన్నాళ్ళు ప్రతాప్ మేడలో బతికాను. ప్రస్తుతం ఎడారిలో ఒంటరిగా నిలబడినట్టుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో గమ్యం చేరేలోపు ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుబంధాలు, అన్నీ చివరి వరకు మనతోనే ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఎవరి మజిలీ వాళ్లది. ఈ వాస్తవం గుర్తుపెట్టుకుంటే అంత బాధ ఉండదు. అత్తయ్య, మీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది. అత్తయ్య, మరి నేను మారిపోయాను కదా, మీరు చెప్పినట్టే వింటున్నాను కదా, మరి హవేలీలో ఉండొచ్చా? హ్యాపీగా. అయినా నిన్నేదో బెదిరించడానికి అలా అన్నానే కాని హవేలీ నుండి నిన్ను పంపిస్తానని ఎలా అనుకున్నావు? థ్యాంక్ యూ అత్తయ్య. ఏంటి నాన్న? కన్నా బుజ్జి కదా మా గుడ్ బాయ్. అచ్చుడు 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 అచ్చుడు. బాబు, రే కన్నా, అత్తయ్య, సంధ్య. రే కన్నా, నన్ను క్షమించరా. బాధలో పిచ్చిదాన్ని బిహేవ్ చేశాను. నిన్నాడు పోసుకున్నాను, పట్టించుకోలేదు. నా మీద కోపం తెచ్చుకున్నావా? ఈ అమ్మని పలకరించకూడదు అనుకున్నావా? సారీ చెప్పాను కదరా. ఇంకెప్పుడు అలా చెయ్యను. నిన్ను దూరం చేసుకోను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలరా నాన్న. ఇక నువ్వే ఈ అమ్మకి తోడు, సరేనా? సంధ్య, మాకిప్పుడెంత రిలీఫ్ గా ఉందో తెలుసా? గుండె మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. రూపా, బాబు నా దగ్గరుంటే నీకేం అభ్యంతరం లేదు కదా? అసలు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. థ్యాంక్స్ రూపా. రే నాన్న, మనం ఆడుకుందావా? ఆడుకుందావా? అచ్చుడు 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 అచ్చుడు. అత్తయ్య, ఏ మార్పు కోసం మనం సంధ్యని హవేలీకి తీసుకొచ్చామో ఆ మార్పు వచ్చేసినట్టే. బాబుతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తే సంధ్య మనుషుల్లో పడ్డట్టే. అవునమ్మా,
నా బంగారం. చూడు, చూసావా? రేయ్, నిజంగా నేను మారిపోయాను అనుకుంటున్నావా? అలాంటి ఆశలేం పెట్టుకోకు. నటిస్తున్నాను. హవేలీలో ఉండడం కోసం మారిపోయినట్టు జస్ట్ యాక్ట్ చేస్తున్నాను. ఈ డ్రామా కేవలం నేను మృణాల్ని చంపేవరకే. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. మృణాల్ని ఈ మృత్యుదేవత ఇక నీ చుట్టూనే తిరుగుతుంది. బలి తీసుకునే వరకు వదిలిపెట్టను. లేదు నాన్న, లేదు. చూడు చూడు చూడు. దాయ్ 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 దాయ్. అమ్మో అమ్మో, ఆ రోజు చాటుగా దాక్కుని చూస్తూ ఉన్నాను కాబట్టి బతికి బయటపడ్డా. అదే సీన్ లో ఉండుంటే ఆ కాళీమాత ముందు నా రక్తం దాగేది. దేవుడా, ఇప్పుడేది దారి? హవేలి వదిలి పారిపోదామంటే వెతికి వెంటాడు పట్టుకుంటుంది. నా బతుకు ఈ హవేలీలో సమాధి కావాల్సిందేనా? రాజ్ కుమార్ ఇక్కడేం చేస్తున్నాడు? సరదాగా ఒక ఆట పట్టిస్తాను. రే బండోడా! వామ్మో, వెతుక్కుంటూ వచ్చేసింది. అయిపోయింది, నా పని అయిపోయింది. చొక్కా పట్టుకొని పైనుంచి విసిరేస్తుందేమో. రే బండోడా, నిన్నరా పిలిచేది? చెవిలో ఏం పెట్టుకున్నావు? ఇట్రా. నన్ను క్షమించండి మేడం, మీరంటే నాకు భక్తి, గౌరవం, అది ఇది మరి ఏదేదో. కల్లో కూడా మీకు నమ్మక ద్రోహం చేసే ధైర్యం లేదు మేడం. నన్ను నమ్మండి మేడం, నన్ను నమ్మండి మేడం, నన్ను నమ్మండి. మరి నేను చెప్పినట్టు నువ్వు వింటావా? వింటాను మేడం. మరి అర్జెంటుగా జగదాంబ పీక పిసికిరా. అలాగే మేడం, జస్ట్ 2 minutes అంతే. ఇప్పుడే వస్తాను మేడం. నీరా? వద్దు, నన్నేం చేయొద్దు. చేరా. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? ఏది చంపు, ఏది చంపు. ఉత్తినే అలా అన్నా మేడం. మీ మేడం ఏది చెప్తే అది ముందు వెనక చూసుకోకుండా చేసేస్తావా? ఈ టెర్రస్ పై నుండి దూకేమంటే దూకేస్తావా? అది కాదు రాజ్ కుమార్, ఇంతకాలం ఈ హవేలీ ఆస్తి నా కూతురు పేరు మీద రావటానికి నానా అవస్థలు పడ్డాను. చేయకూడని పనులెన్నో చేశాను. కాని ఆస్తి ఆ మృణాల్ని వశమైంది. సో ఇప్పుడు వేరే దారి లేదు. ఆ మృణాల్నినే మంచి చేసుకోవాలి. మృణాల్నితో ఇంతకాలం క్లోజ్ గా ఉన్నావు. ఖచ్చితంగా ఆవిడ వీక్ పాయింట్ ఏంటో నీకు తెలుసుండాలి. రాజ్ కుమార్, మృణాల్నికుండే ఒక్క వీక్ పాయింట్ చెప్పరా? చచ్చి నీ కడుపు పుడతాను. అంత పని మాత్రం చేయమాక తల్లో. నువ్వు చచ్చినా పర్లేదు గాని నా కడుపును మాత్రం పుట్టమాక, అసహ్యంగా ఉంటది. అది కాదు రాజ్ కుమార్, ఒక్క వీక్ పాయింట్ గురించి చెప్పవా? అదే తెలిస్తే ఎన్నాళ్ళు ఇలా వెట్టి చాకరి ఎందుకు చేసేవాడిని మేడం? ఎప్పుడో విజృంభించేవాడిని, విశ్వరూపం చూపించేవాడిని. ఏడ్చావులే, పోసుకోలు కబులకే తక్కువ లేదు. కుమ్మడికాయ మొహను నువ్వును. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, మోగుపడు. చూడబోతే
మీరేదో నా మీద పగబట్టినట్టున్నారు. ఈ జన్మకు నన్ను ఇలా వదిలేండి మేడం. ఛా! నువ్వసలు మగాడివేనా? రోషం లేదా? తెగింపు లేదా? దమ్ము లేదా? అర్జెంటుగా మృణాలి మేడం హాల్లో మృణాలి మేడం హాల్లో రేయ్! రాజావారు మృణాలి మేడం హాల్లో